హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో నార్మల్గా షార్ట్గా. అండ్ ఇంకా ఈరోజు వచ్చేసి శ్రావణ మాసం ఫస్ట్ డే. అండ్ ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బయట అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఇల్లుడ్చి ఇంకా ఇప్పుడు బండలు అయితే తుడచడానికి పెట్టుకున్నాను. సో ఇంకా ఫ్లోర్ అంతా క్లీన్ చేసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ కొంచెం పూజ అది చేసుకుందాం అన్నట్టు. సో ఇంకా ఫైనల్గా డే 1 శ్రావణ మాసం అయితే స్టార్ట్ చేసిన. సో చూడాలి ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ నేను ఫస్ట్ టైం ఇలా చేయడం అయితే శ్రావణ మాసంలో ఇంకా నాన్ వెజ్ కూడా తినొద్దు అని అయితే అనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి అయితే తినలేదు. మ్యారేజ్ అయిన తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ నుండి అయితే తిన్నాను. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే తినొద్దు అని అనుకుంటున్నాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. గైస్ ఇంకా ఫైనల్గా స్నానం చేసిన తర్వాత ఇంకా పూజ కూడా అయితే కంప్లీట్ చేసేసిన. ఇంకా వీడియో అయితే షూట్ చేయడానికి అవ్వదు మొత్తము. సో ఇంకా పూజ కంప్లీట్ అయింది. ఇప్పుడు మా పాపకి ఇంకా స్కూల్కి అయితే పంపించాలి. మా పాప స్కూల్కి అయితే వెళ్తుందనమాట. ప్లే స్కూల్ అయితే వేసిన. ఇంకా ఇప్పుడు ఆమెకి చాకోస్ అయితే తినిపించి ఇంకా మళ్ళీ బాక్స్ అయితే పెట్టియాలి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చాకోస్ అయితే తినిపిస్తాను ఆమెకి. ఇవి అయితే చాలా బాగున్నాయి చాకోస్. దీంట్లో ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, మిల్లెట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా మార్నింగ్ టైం అయితే కొంచెం ఇవైతే తినిపించేసి ఇంకా ఆమె ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేపిస్తా, లేకపోతే బాక్స్ అయితే పెట్టి పంపిస్తాను. స్నాక్స్ ఏవో ఒకటి ఇంకా స్నాక్స్ టైంలో అయితే తినిపిస్తుంటారు అనమాట. అండ్ వాళ్ళ స్కూల్లో వచ్చేసి రోజు స్నాక్స్ ఇవి పెట్టి పంపించాలి అని చెప్తారు, మెసేజ్ చేస్తారు. సో అవే పెట్టి పంపించాలన్నమాట. ఈరోజు స్నాక్స్ వచ్చేసి ఆమెకి ఉగ్రాని. సో ప్రిపేర్ అయితే చేస్తుంటాను. వీడియో కంటిన్యూ అవుతా, చూస్తుండండి. ఉగ్రాని ప్రాసెస్ అయితే చూసేయండి. అండ్ ఉగ్రాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇంకా కరివేపాకు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా పచ్చిమిర్చి అయితే పొడవుగా కట్ చేసి పెట్టుకున్నవి అయితే వేసుకోవాలి. ఉగ్రాని అయితే బజ్జీలోకి అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. బజ్జీ ఉంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఉగ్రాని బజ్జీ అయితే ఫేవరెట్ అని చెప్పొచ్చు అందరికీ, అంత బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ కూడా ఇట్లా పొడవుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత టొమాటోస్ అయితే వేసుకుంటారు కొందరు, కానీ నాకు ఈ టొమాటోస్ అయితే నచ్చదు. సో ఇంకా టొమాటోస్ అయితే వేసుకోలేదు నేను. అండ్ ఇంకా ఇక్కడ పసుపు కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా పసుపు అంతా వేసిన తర్వాత అయితే మంచిగా కలుపుకోవాలి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి, మనకి ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్ కూడా. సో ఇంకా తర్వాత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే ఇంకా కలిపేసుకోవాలి. కొందరైతే ఇంకా మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు. నేనైతే ఇక్కడ మా పాప కూడా తింటుంది కదా, సో అందుకోసం ఇంకా మసాలా అవి అయితే వేయట్లేదు. సో ఇంకా వేసిన తర్వాత మనం ముందే బొనుగులు అనేవి వాటర్లో బాగా నానబెట్టి తీయాలి అనమాట. ఇట్లా వాటర్లో నానబెట్టి తీస్తే ఈ విధంగా అయితే అవుతాయి. సో బొనుగులు అనేవి వేసిన తర్వాత ఇట్లా ఇంకా మొత్తం వేసి కలిపేయడమే. కలిపేసిన తర్వాత కొంతసేపు వేడి చేసేయాలి. ఇంకా మనకి సాల్ట్ అయ్యిందా లేదా అని చూసుకోవాలి. ఇంకా అయిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. ఇంకా మా పాపకి బాక్స్ అయితే పెట్టేస్తున్నాము. మా పాపకి బాక్స్ వచ్చేసి ఇంకా వాటర్ బాటిల్, ఒక బిస్కెట్ ప్యాకెట్ అండ్ కర్చీఫ్ అవి అయితే పెట్టేశాను. ఎందుకంటే ఆమె బిస్కెట్స్ ఉంటేనే కొంచెం సైలెంట్గా ఉంటుంది అన్నట్టు. గైస్ ఇంకా ఫైనల్గా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఈమెకి బాక్స్. ఎందుకో ఈరోజు మా పాప ఫుల్ ఏడుస్తుంది. ఏమో స్టమక్ పెయిన్ వస్తుందో లేకపోతే నిద్ర వచ్చి ఏడుస్తుందో అర్థమవుతలేదు. నైట్ కూడా బాగానే పడుకుంది, కానీ ఈరోజు ఎందుకు ఏడుస్తుంది? డింపుల్ ఇదిగా ఎందుకు ఏడుస్తున్నావు ఈరోజు? ఇంకొకవేళ స్కూల్లో ఉండకపోతే మళ్ళీ అయితే వెళ్ళి తీసుకొని రావాలి. ఇంకా ఇప్పుడైతే పంపించడానికి అయితే రెడీ చేస్తున్నాము. నవ్వుతున్నావా? నవ్వుతే స్కూల్లో వదిలేసేస్తా. సో ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే వదిలేసి వస్తున్నా. చూడాలి ఉంటుందో ఉండదో.
ఏడుస్తుంది. సిరప్ అయితే వేసిన ఇప్పుడు చూడాలి ఇంకా వదిలేయడానికైతే బయలుదేరినాము. వెళ్ళేటప్పుడైతే అస్సలు ఏడవదు. స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తుంది మెల్లగా. ఈరోజు అయితే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. రోజైతే నార్మల్గా అసలు ఎక్కువ ఏడవదు. సో ఇంకా ఫైనల్గా స్కూల్లో అయితే వదిలేసి ఇంకా నార్మల్గా టీ తాగేసి వచ్చి మళ్ళీ చూద్దాము అన్నట్టు అయితే చూస్తున్నాము. ఆ గేట్ హోల్స్ ఉన్నాయి కదా, అందులో నుండి చూస్తే కూడా ఆమె గుర్తుపట్టి ఏడుస్తుంది. వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాను నేను. మధ్యలో అయితే వెళ్ళి చూసి వస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఫైనల్గా వెళ్ళి టీ అయితే తాగినాము. ఇది వచ్చేసి ఇంకా బెల్లం టీ. టేస్ట్ అయితే ఈరోజు అంత మంచిగా అయితే అనిపించలేదు నాకు. సో ఇంకా టీ తాగిన తర్వాత మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళి వచ్చేసిన. సో గాయస్ ఇంకా ఫైనల్గా ఇప్పుడు మా పాపని అయితే స్కూల్లో వదిలేసి వచ్చినాము. ఇంకా ఇంటికైతే వచ్చేసి ఇంకా ఉగ్రాని అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఉగ్రాని అయితే తినాలి. ఇంక ఈరోజు అయితే ఆమె ఏడుస్తూనే ఉంది. సో అందుకోసమే కొంతసేపు అక్కడికి వెళ్ళేసి ఇంకా టీ తాగేసి మళ్ళీ అయితే ఒకసారి వెళ్ళి చూసినాము ఏడుస్తుందా లేదా అని. ఇంకా సైలెంట్గా అయితే ఉంది. పక్కన పిల్లలు ఏడుస్తుంటే ఇంకా మెల్లగా చూసి స్టార్ట్ చేస్తుంది. సో ఇంకా ఆమె ఏడుస్తే అసలు ఇంటికి కూడా రాబుద్దే కాదు. అసలు స్కూల్ దగ్గరనే చాలాసేపు అయితే వెయిట్ చేస్తుంటా నేను. సో ఇంకా ఇప్పుడైతే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైతే ఏడవడం స్టాప్ చేసింది. ఒకవేళ ఏడుస్తే కాల్ చేయండి అని చెప్పి వచ్చిన వాళ్ళ టీచర్కి. సో ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఇది. ఇంకా మంచి మంచి వీడియోస్తోనైతే మీ ముందుకైతే వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.